తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక ఊళ్ళో దానప్ప అనే అతను ఉండేవాడు. అతను ప్రతిదినము భిక్షమెత్తుకుని వస్తే అతని పెళ్ళాం జీవిస్తుండేవారు. ఒకనాడు దానప్ప తెల్లవారుజామునే లేచి స్నానం చేసి జోలు తగిలించుకుని భిక్షాటనకి సిద్ధమయ్యాడు. బయలుదేరిపోతుండగా అతనికి వాకిట్లోనే పిల్లి అడ్డం వచ్చింది. పిల్లి అడ్డం వస్తే అశుభము, ఇవాళ భిక్షాటనకి పోవద్దు అని అతనిని పెళ్ళాం చాలా బ్రతిమాలింది. అయితే మన దానప్ప వింటేగా అతనికి ఇలాంటి పిచ్చి నమ్మకాలేవి రుచించవు. అంచేత భార్య మాటలు పెడచెవిన పెట్టి భిక్షాటనకు బయలుదేరాడు. మొదట అతడు ఒక ఇంటి వద్ద నిలిచి ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే ఫలముంటుందా అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు మన దానప్పకు ఆదిశేషుడు జ్ఞప్తికొచ్చాడు. ఆదిశేషుడు ఈ సమస్త భూమండలమును తన పణములపై మోస్తూ ఎంతో ఓర్పు కలిగి ఉన్నాడు కదా, అతన్ని వేడుకుంటే ఏమైనా ఫలముండునేమోనని ఆదిశేషుని పేరిట పవలించితివా ఓ శేషయ్య పవలించితివా అనే పాటను గట్టిగాను మృదు మధురంగాను పాడాడు. ఆ ఇంటాయన పేరు వెంకటశేషయ్య. ఇరుగు పొరుగు వారు అతన్ని శేషయ్య అనే పిలిచేవారు. ఆ రోజు శివరాత్రి అవటం చేత అతడు రాత్రంతా జాగారం చేసి సినిమాకు మూడవ ఆటకు కూడా వెళ్లి వచ్చి పాదరక్షలైనా విప్పకుండా పడుకుని సుఖనిద్రలో ఉన్నాడు. మన దానప్ప పాట వినేసరికి శేషయ్యకు మహాకోపం వచ్చింది. నిద్రాభంగం చేసినది ఒక కారణం, అతన్ని పేరుతో పిలిచి లేపడం మరొక కారణంగా తీసుకుని కోపంతో బయటికి వచ్చి మన దానప్పకు అర్ధచంద్ర ప్రయోగము పాదరక్ష పూజ రెండు గావించాడు. అక్కడి నుంచి బయలుదేరి మన దానప్ప మరో ఇంటి పంచ చేరుకున్నాడు. అప్పుడు మన దానప్ప ఇలా అనుకున్నాడు, ఆదిశేషుడు నాపై దయచూపలేదు. శ్రీరామచంద్రుడు దయాస్వరూపి కదా, అతన్ని స్మరించినచో కృపగలుగునేమో అనుకుని పూర్వము శ్రీరాముడు సీతతో గూడి అరణ్యములకు పోవునప్పుడు దశరథుడు పుత్రశోకం చేత పాడిన పోవుచున్నావా ఓ రామయ్య పోవుచున్నావా అనే పాటను దుఃఖరసంతో గానం చేశాడు. ఆ ఇంటాయన పేరు రామయ్య. అతనికి ఏదో గొప్ప జబ్బు వచ్చి అటో ఇటో అనే స్థితిలో నుండగా బంధువులందరూ అతని చుట్టూ గుమిగూడి అతని కోసం విలిపిస్తున్నారు. మన దానప్ప పాట వినేసరికి వారికి ఎక్కడలేని కోపం వచ్చింది. చనిపోక ముందే వీడు సకున పక్షిలాగా ఇలా పాడుతున్నాడు అని వారు బయటకు వచ్చి మన దానప్పకు బాగా మంగళహారతి గావించారు. తన దురదృష్టము తానే నిందించుకుంటూ మన దానప్ప మరో ఇంటికి దారి తీశాడు. అప్పుడు మన దానప్ప ఇలా అనుకున్నాడు, ఆదిశేషునకు నాపై దయ లేకపోయింది. శ్రీరాముడు దయామయుడని అతన్ని వేడినా అతడు కూడా కటాక్షింపలేదు. మగవారి హృదయము కఠినశిల వంటిది, స్త్రీ హృదయము వెన్నవలే చాలా మెత్తనిదని ఆ సీతమ్మ వారిని స్తోత్రించినచో ఆమెకైనా నాపై దయ కలగకపోవునా అని ఈ విధంగా అనుకుంటూ మన దానప్ప మరో గుమ్మం ముందు ఆగాడు. అప్పుడు మన దానప్పకు సీతాదేవి లంకలో చెరబెట్టబడినప్పుడు ఆంజనేయుడు ఆమెను అశోకవనమునందు కనుగొన్న సందర్భము జ్ఞాపకం వచ్చింది. ఆ సమయంలో ఆంజనేయుడు పాడిన కనుగొంటినమ్మ సీతమ్మ నిన్ను కనుగొంటినమ్మ సీతమ్మ అనే పాట తలపుకు వచ్చి ఆ పాటను గంభీరంగాను రాగయుక్తంగాను పాడసాగాడు. ఆ ఇంటావిడ పేరు సీతమ్మ. ప్రొద్దున్నే ఆమె పెరటిలో స్నానం చేస్తూ ఉంది. ఆ పెరటి గోడ వాన చేత అక్కడక్కడ కొద్దిగా పడిపోయింది. కాని ఇక గత్యంతరం లేక ఆమె అక్కడనే ఎట్లో దడాబుడా స్నానం చేస్తోంది. మన దానప్ప పాట వినేసరికి సీతమ్మ గుండెల్లో లేవు. నిజంగా తన్ను ఆ దానప్ప చూసే ఆ పాట పాడుతున్నాడని అనుకుంది. స్నానం చేసి చప్పును చీర కట్టుకుని ఒక మూల నుంచిన పాత చీపురు కట్ట తీసుకెళ్లి మన దానప్పను చెడామడా 4 గట్లు వీపుపై బాదింది. కుయ్యో మర్రో అనుకుంటూ మన దానప్ప ఇంటి ముఖం పట్టాడు. దానప్ప పెళ్ళం వీపుపై నుండే వాతలు చూచి సంగతేమిటని అడిగింది. దానప్ప జరిగినదంతా పూసగుచ్చినట్లు పెళ్ళాంతో చెప్పుకున్నాడు. నేను మొదట్లోనే చెప్పలేదా, పిల్లి అడ్డమొచ్చింది, ఇవాళ ఎక్కడికి వెళ్ళొద్దని. నేను ఎంత బ్రతిమాలినా విన్నావా? తగిన శాస్తి జరిగింది నీకు, కావలసిందే ఇలా అని ఆమె కూడా బాగా చివట్లు పెట్టింది. పాపం ఇదంతా పిల్లి మహిమేననుకుని ఇంకెప్పుడు పిల్లి అడ్డం వస్తే ఎక్కడకు వెళ్ళనని మన దానప్ప తీర్మానించుకున్నాడు. చూసారా, ఇందులో పిల్లి తప్పు మాత్రం ఏముంది? అన్ని అలా కలిసొచ్చినాయి గాని. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.